సభాసదులకు, సాహిత్య పోషకులకు, సాహిత్య అభిమానులకు నా నమస్కారాలు. నేను పుస్తక సమీక్ష అని చెప్పాను సుదేష్కి. పుస్తకాలంటే ఉపనిషత్తులు కూడా పుస్తకాలేని నా ఉద్దేశం. నేను ఈ టాపిక్ ముందు భాగవతం గురించి చెప్దాం అనుకున్నాను, పోతన గారి గురించి. కానీ ఇది చాలామంది మాట్లాడారు. అండ్ ఫార్చునేట్లీ ఐ ఫౌండ్ దట్ తొలపాటి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు భాగవతం గురించి. పేటెంట్ రైట్స్ ఉన్నాయి, అందువల్ల మనం దాన్ని ఇంప్రూవ్ చేయడం మంచిది కాదు. సో నేను ఉపనిషత్తుల మీద మాట్లాడతాను ఈరోజు. అంటే ఉపనిషత్తుల మీద మాట్లాడుతూ మీకు పుస్తక సమీక్ష అంటే ఉపనిషత్తు పుస్తకం ఉంది ఇక్కడ. అందువల్ల ఈ ఉపనిషత్తు, కఠోపనిషత్తు, తర్వాత ప్రశ్నోపనిషత్తు, వాటి మీదనే ఇది ఈరోజు మాట్లాడుతున్నాను. అందువల్ల ఒక పుస్తకం అని కాదు, ఉపనిషత్తుల మీద నేను మాట్లాడుతున్నాను ఈరోజు. దీనిలో కొంచెం భిన్నంగా వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలు ఆధ్యాత్మిక గ్రంథాలని మనం వాటిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీతో పంచుకుందామని నా అభిలాష ఈరోజు. అంటే మీరు దీనిలో రచనలు ఏంటంటే రచనలు, ఆధ్యాత్మిక రచనలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనికి ఒక రచయిత లేడు. ఇవి పరబ్రహ్మం, దేవుడి నుంచి మనకు వచ్చినాయి. దేవుడు రాయలేదు, దేవుడు చెప్తే మునులు విన్నారు, మునుల నుంచి మనకి వచ్చినాయి అన్నమాట. అందువల్ల దీనికి రచయిత మనం చెప్పాలంటే ఆ పరబ్రహ్మమే రచయిత. అంటే ఈ రచనలు మన మేధస్సుకు అందనివి, సామాన్య మానవుడికి మేధస్సుకు అందవు. ఈ ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత ఒకటే కొంచెం దగ్గరకు వస్తుంది మనకు అర్థం కావడానికి. శైలి, ధారా ప్రవాహం మీరు కంపేర్ చేయడానికి కథా వస్తువు మాయా ప్రపంచం, తోలుబొమ్మలు, కనపడిన దేవుడు. తోలుబొమ్మలు అంటే మనం, ఇవంతా కథ. అందులో కథా వస్తువు, కనపడిన దేవుడు, వర్ణ, ఆ దేవుని అందము, గుణాలు 64 కళలకి అందనివి. అందువల్ల మనం వర్ణించలేము దాని గురించి రాయాలంటే. సో దీని గురించి ఎందుకు ఈరోజు మాట్లాడాలని అనుకున్నానంటే, మనలో కొంతమంది అయినా జ్ఞాన అన్వేషణలో ఉన్నారు, అందరు కాదు, కొద్దిమంది అయినా జ్ఞాన అన్వేషణ అంటే అది ఆ స్టేజ్ దాటాలన్నమాట. నేను ఇంగ్లీష్ మాటలు కూడా అక్కడక్కడ చెప్పవలసి వస్తుంది, దాన్ని మీరు క్షమించాలి నన్ను. ఇప్పుడు మీరు యువతరాన్ని అడిగితే, ఇప్పుడు నాకు ఎందుకండి అది, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కానీ చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఎందుకండి నాకు మధ్యలో మీరు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ, దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తారండి అంటారు. మనవాడు చాలా వరకు ఎదురు అనేవాడు. పెళ్ళైన తర్వాత కుర్రాడికి భగవద్గీత ఇస్తే, ఎందుకురా ఇప్పుడు వాడికి భగవద్గీత ఇస్తావు, వాడిని పాడు చేస్తావు, ఆయనకోసం బాగుపడండి, 4 ఏళ్ళు సంసారం చేసుకున్న తర్వాత ఇప్పుడు వాడే చూసుకుంటాడని చెప్పేవాళ్ళు అనమాట. అందువల్ల ఇప్పుడు యువతరానికి ఏంటంటే దీని మీద, జ్ఞాన సంపత్తి మీద అంత ధ్యాస ఇప్పుడు ఉండదు, ఎందుకంటే అవసరం ఉన్నట్లు అనిపించదు. అందువల్ల నేనేం చేద్దాం అనుకున్నానంటే, వాళ్ళ మనసులో చిన్న విత్తనం అట్లా వేసేస్తే అది మొక్కగా, మ్రానుగా మారుతూ వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి పనికి వస్తుందని నా ఆశ, నా ఆశయం కూడాను. యువతరానికే కాదు, పెద్దవాళ్ళకి కూడాను అది అవసరమని నేను అనుకుంటాను. అది నా ఉద్దేశం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వేదములు. వేదములు 4, దాన్ని రచయిత లేరు, కాకపోతే వేదవ్యాసుడు వాడిని క్రోడీకరించాడు, 4 భాగాలుగా విభజించాడు. అది అందరికీ తెలుసు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ వేదాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే ఎందుకంటే అవన్నీ సంస్కృత భాషలో రాశారు. సంస్కృతం నుంచి మీరు వేరే భాషలోకి మార్చినా కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాంతో వేద అంగాలు వచ్చినాయి, అవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ లెక్కలో ఉన్నాయి ఒక 108 ఉపనిషత్తులు. 108లో ఓ 14 ఉపనిషత్తులు మాత్రం వాటికి భాష్యాలను, సమీక్షలు ఉన్నాయి. అందులో ఒక 10 శంకరాచార్యుల వారు భాష్యం ఉంది. శంకరాచార్యులు, మతాచార్యులు 3 చేశారు వాటన్నిటికీ భాష్యం రాశారు. అందులో శంకరాచార్యులు గారు రాసింది, అది అద్వైత మతం మూలంగా అవి చాలా కీర్తివంతంగా అందరిలో ప్రచారంలో ఉన్నవి. ఆ 10 ఏమిటంటే 10 ఉపనిషత్తులు
కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఐతరేయ, కేనోపనిషత్తు, చాంద్రోగ్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండక, మాండుక్య, తైత్తిరీయ. తర్వాత ఇంకో 4 ఉన్నాయి. కౌశితకి, శ్వేతాశ్వర, మైత్రాయణి, మహానారాయణ అనేవి ఇంకా 4. అవి 14. ఆ 14 ఇవి వస్తాయి అన్నమాట. ఇవి ఉపనిషత్తులు. తర్వాత బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు ఇంకా కఠినమైన అన్నమాట. అది అర్థం కావడం. ఇందులో వేదాంత జ్ఞానము, నిబిడము, నిరంధ్రము, మేవిద్రము అది ఇంకా కష్టమే. అది థీరీస్ లాగా బ్రహ్మసూత్రం. ఆ సూత్రాన్ని చెప్పిన దాన్ని అది థీరం లాగా దాన్ని జస్టిఫై చేయడానికి ఆ థీరం చెప్పినట్టు చెప్తారు. అది బ్రహ్మసూత్రాలు. అయితే వీటన్నిటికన్నా తేలికైంది ఏంటంటే భగవద్గీత. మనకి ప్రస్థానత్రయం అని పేరుంది 3 గ్రంథాలకి. ఉపనిషత్తులు ఒకటి, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అంటే ఈ 3లో సారం అంతా ఒకటే, అన్నిటిలోని కథ ఒకటే. కాకపోతే మనకి తేలికగా అర్థమయ్యేది భగవద్గీత. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో చెప్పిన అవి 18 అధ్యాయాల్లో ఉన్నాయి. అవి అర్థం కావడం తేలిక అనిపిస్తాయి చదివితే. ఎందుకంటే భగవద్గీత చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ రేపు సేల్స్ వీళ్ళు చాలా టెక్నిక్స్ చాలా ఉంటాయి. హై ఇంప్రూవ్డ్ ఇది అది అని చాలా సేల్స్ చేస్తుంటారు కదా. నా దృష్టిలో నేను అనుకుంటాను, ఇది చూస్తుంటే అనిపించింది మనకి ఈ ఆధ్యాత్మిక వీటిల్లో రాసిన వాళ్ళు ప్రతి వాళ్ళు అంటారు, భగవద్గీత మీరు రోజుకి 18 అధ్యాయాలు చదివితే మీరు విష్ణులోకానికి వెళ్తారు. లేకపోతే రోజు ఒక అధ్యాయం చదివితే మీరు ఇంకో చోటుకి వెళ్తారు. కనీసం 2 శ్లోకాలు చదివినా చాలు, 1 శ్లోకం చదివినా చాలని చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే వీడు ఇన్ని సార్లు చదివితే ఒక్కసారి అన్నది బుర్రలోకి ఎక్కుద్దేమోనని. ఎందుకంటే 100 సార్లు భగవద్గీత చదవచ్చు, చదివినంత మాత్రం లాభమే లేదు. ఒక్కొక్కని అడిగితే చెప్తాడు, నేను 18వ అధ్యాయంలో 30వ శ్లోకం చెప్పమంటే చెప్తాను అంటాడు. అంటే శ్లోకం దేనికి, దాన్ని మనం ఏమైనా అన్వయించగలమా మన జీవితంలో అనేది ముఖ్యం. కానీ మనకి ఎన్ని శ్లోకాలు వచ్చు అనేది అనవసరం. ఎందుకంటే గుడ్ ఎగ్జాంపుల్ మన డాక్టర్లు ఉన్నారు, అందరూ వీళ్ళు పిహెచ్డి ఎంబీబీఎస్ చేసి, ఎండి చేసి, పిహెచ్డి చేసి, మీరు గ్రేస్ అనాటమీలో ఈ పేజీలో ఏది ఉందో చెప్పమని చెప్తాడు ఆయన. కాకపోతే ఆయన ప్రాక్టీస్ చేయడు. అదే అన్నమాట తేడా. ఎందుకంటే చదవడం నాలెడ్జ్ ఒకటి, దాన్ని జీవితంలో మనం దీన్ని అనుభవంలోకి ఎందుకు తీసుకురాగలం, ఎట్లా తీసుకురాగలము అది చాలా ఇంపార్టెంట్. అందులో భగవద్గీతలో 3 జ్ఞానాలు 3 విధాలుగా చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. వాటిల్లో ఏ ఒక్కటి తీసుకున్నా కానీ భగవంతుడు ఐక్యం కావచ్చని చెప్తారు. లేకపోతే కాంబినేషన్లో కూడా ఐక్యం కావడానికి పాసిబిలిటీ ఉంది. కనుక అది చేయడం అవసరం. ఈ గ్రంథాలు దాదాపు చెప్పింది ఒరిజినల్గా ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వచ్చి నేను అన్నాము. కానీ మనకి తెలిసిన వరకు 10,000 సంవత్సరాల నాడు కొంచెం ప్రాముఖ్యంలోకి వచ్చినాయి. 5,000 సంవత్సరాల నుంచి వాటిని ప్రింట్లో తాటెక్కుల్లో కానీ వాటిలో రాసింది 5,000 సంవత్సరాల క్రితం నుంచి మొదలైనవి అన్నమాట. అందువల్ల ఇవి అంత పురాతనమైన గ్రంథాలు, వాటికున్న విలువ చాలా ఎక్కువ. ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం, జ్ఞాన మార్గం ద్వారా జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడం గురించే మనం బోధిస్తూ అధ్యాత్మ జ్ఞానాన్ని పంచుతున్నాయి ఈ పుస్తకాలు. ఇప్పుడు ఉపనిషత్తులు మనం ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. వీటిలో ఒక్క చిన్న ఉపనిషత్తు తీసుకుంటాను, అది కఠోపనిషత్తు. ఇందులో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ దానిలో చెప్పేమంటే ఏంటి ఉపనిషత్తులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాచీన ఆచార్యులైనా నేటి ఆచార్యులైనా కానీ కథల మూలంగా సత్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటాం. కథ లేకుండా మీరు తీరం చెప్తే అర్థం కాకుండా మీరు కరాలు రిసీవ్ చేసుకున్నట్లు కథ దూరంగా వాళ్ళు కథ మూలంగా చెప్తారు. ఈ కథలో నచికేతుడు 8 సంవత్సరాల బాలుడు. వాళ్ళ నాన్నగారు
యజ్ఞం చేస్తూ యజ్ఞంలో వచ్చిన వాళ్ళందరికీ పశువులు కానీ ఆస్తులు కానీ ఏదైనా ఇవ్వాలి. అయితే ఆయన ఇస్తున్నాడు పశువుల్ని, పనికిరాని పశువుల్ని, అవన్నీ ముసలివయ్యి పాలు ఇవ్వలేని చావడానికి తయారున్న ఆవుల్ని దానం చేస్తుంటాడు. అది తప్పు శాస్త్రం ప్రకారం. అయితే కుర్రాడు వాళ్ళ నాన్నకి చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాడు, 2-3 సార్లు. ఆయన వినలేదు. అంటే నన్నేం చేయమంటారు అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. 2 సార్లు అడిగాడు, పొమ్మన్నాడు. 3 సార్లు అడిగితే యమలోకానికి పో అన్నాడు. చచ్చిపో, ఇంక నాకు ఊరికి నన్ను బాధించుకో అనే దృష్టితో అన్నాడు. కానీ కుర్రాడికి ఏమైందంటే, నేను నా తండ్రికి రుణం తీర్చుకోవాలి కనుక సరే నేనే పోతాను యమధర్మరాజు దగ్గరికి పోయి కనుక్కుంటాను ఏమిటి సంగతి అని చెప్పి యమలోకానికి వెళ్తాడు. యమలోకానికి వెళితే యమధర్మరాజు ఇంట్లో లేడు. 3 రోజులు ఆయన బయటికి వెళ్ళాట. ఈ కుర్రాడు నేను తీసుకొని మంచినీళ్ళకి ముట్టుకొని అక్కడ కూర్చున్నాడు. వచ్చేసరికి అందరూ చెప్పారు. యమధర్మరాజుకి సంగతి చెప్తే ఆయన చాలా క్షమాపణలు చెప్పి, ఇలాంటి పెద్దవాడు కుర్రాడైనా కానీ వాడి జ్ఞానం తెలుసు అని చెప్పి నీకు 3 వరాలు ఇస్తే నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ వరాల్లో ముఖ్యమైనది ఏంటంటే, మరణానంతరం మానవుడి స్థితి ఏమిటి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే మిగతా ఉపనిషత్తులకి, అన్ని ఉపనిషత్తుల్లో సారం ఏమిటంటే పరబ్రహ్మ స్వరూపం ఏమిటి, పరబ్రహ్మం ఏంటి, అంటే పరమాత్మ, జీవాత్మ ఏమిటి, లోకం ఏమిటి. ఇద్దరు 3 కంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో. మనం, దేవుడు, లోకం, ఈ 3 ఇంపార్టెంట్. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయనకు సరదా అనిపించింది, ఏం లేదు ఎక్కడ, దేవుడు ఒక్కడే ఉన్నాడు కనుక ఏం చేశాడు, నేను సృష్టిస్తానని చెప్పాడు. సృష్టించితే మరి సృష్టిలో మనుషుల్ని, జీవాల్ని అందరినీ పుట్టించాడు. కాకపోతే వాళ్ళందరిలో ఉత్తమమైన జన్మ ఏమిటి, మనుష్య జన్మ. వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉంది, విచక్షణ జ్ఞానం, మిగతా వాళ్ళకి లేదు. అయితే వీళ్ళకి పుట్టిన తర్వాత మరి సాధారణంగా వేరే మతాల్లో కూడాను వాళ్ళ ఇదేమిటంటే, దేవుడు తన అంశ ద్వారానే వాళ్ళని కూడా పుట్టిస్తాడు. ఇన్ ఇమేజ్, ఆయన నీడలోనే మిగతా వాళ్ళని పుట్టిస్తాడు అని. ఆయన నీడలో పుట్టిస్తే దేవుడు చేసిన పనులే మనం చెయ్యాలి, చేత కాదు మనకి. దేవుడు చేసిన మనం చేయాలంటే చేయలేము. అందువల్ల ఏం చేశాడంటే, ఆమె ప్రకృతిని సృష్టించాడు. అది ఈ లోకం, ప్రకృతికి ఏం చెప్పాడంటే, వీళ్ళకి బ్రతకడానికి ఏమైనా చెప్పు, వీళ్ళకి వేరేవి కూడా ఇవ్వు, బతకడానికి పనికొచ్చేవి. ఏంటవి? అరిషడ్వర్గాలు, కామక్రోధ లోభము మదమాశ్చర్యాలు, అహంకారం, తర్వాత వాళ్ళ మీద ప్రేమ, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడాను వీటితో పాటు ఆమె ఇచ్చింది వాళ్ళకి. వీటిని తీసుకొని మీరు వీడితో జీవితాన్ని గడపండి అని. అయితే దేవుడు అని చెప్పాడు, ఇవన్నీ చూసుకొని మీరు తిరిగి మళ్ళీ నా దగ్గర చేరవచ్చు అని. ఎట్లా చేరడం అనేది మనం తర్వాత ఆలోచించాలి. ఇవి తీసుకొని జనం ఏంటి సంతోషంగా వెళ్ళిపోయి మనం సరదాగా బాగా భలే ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అంటే ఈ ఎంజాయ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ వేగస్ వెళ్తున్నట్టు, ఏదో ఓకే 1 వీక్కి లాస్ వేగస్ వెళ్తే చాలా సంతోషిస్తాం. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి అయిపోద్ది టైం. అది స్వర్గలోకం, అది కాదు మనకు కావాల్సింది. పరమాత్మ దగ్గరికి ఎట్లా వెళ్ళడం అనేది. పరమాత్మ తన నీడలో పుట్టించినప్పుడు చెప్పి పంపించాడు. అయితే దాన్ని మనం ఓ క్రమం ప్రకారం, ఒక జీవితాన్ని ఓ పద్ధతి ప్రకారం చేస్తేనే తప్ప మనం ఏం సాధించలేము. ఇవి మనం ఎట్లా ఇచ్చేసినా వాటికి మనకి ఆశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయి. ఏ ఆశ్రమం ఏ చెయ్యాలో. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, అర్థం ప్రతివాడు అర్థం ఎట్లా వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ధర్మం వేరు, అర్థం వేరు, కామం వేరు అని. కానీ అర్థకామాలని ధర్మం ప్రకారం చేస్తే దానికి ముక్తి లభిస్తుందని చెప్తారనమాట. అయితే వాటిని ఆ పద్ధతి ప్రకారం మీ జీవితాన్ని గడిపి మీరు నా దగ్గరికి చేరవచ్చు అన్నాడు. అవి చేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇప్పుడు బంగారం ఇచ్చారు, ఓ అమ్మకి ఓ బంగారం 9 కాయిన్స్ ఒక 4 ఇచ్చి ఇచ్చారు అనుకోండి. అవేం చేయలేదు, కాయిన్స్ మెల్లగొట్టి తిరగదు. ఏం చేస్తే తీసుకెళ్ళి వాటిని బంగారు నగలు చేయించుకుంటుంది. అవి చేయించేటప్పుడు ఏం చేస్తారు, వాడు అందులో ఇత్తడో లేకపోతే ఏదో లోహమో కలిపి చేస్తాడు. అంటే ఇంప్యూరిటీ ఉంది అందులో. అది తీసుకెళ్ళి తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు, నెక్లెస్, రింగ, ఉంగరం, ఏదంటే అది. తర్వాత మీరు ఆ బంగారం వాళ్ళు తిరిగేసేయాలి. వాళ్ళకి తిరిగి చేయడం ఏం చేయాలి, అప్పుడు ఆ నగిస్తే చల్లదు కదా, అది ఇంప్యూరిటీ ఉంది.
ఆ ఇంప్యూరిటీని తీసేయాలి. తీసేయడం ఏంటంటే అందులో నుంచి ఇంప్యూరిటీని సపరేట్ చేస్తే బంగారం వస్తే ఆ బంగారమే మళ్ళీ తిరిగి చేయాలి. అట్లనే మనకు వచ్చినప్పుడు దేవుడు మనలో తన అణువును పెట్టి పంపించాడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. అందువల్లనే మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రకృతి ఆదిచ్చిన ఈ లక్షణాలన్నింటినీ తీసివేసి, అవి ఇంప్యూరిటీస్, అవన్నీ తీసేయగలిగి ఆ బంగారాన్ని మీరు తిరిగి ఇచ్చేస్తే దేవుళ్ళు చేరడానికి ఆస్కారం ఉంది. అది చేయడం చాలా కష్టం. చేయాలంటే దానికి సాధన కావాలి. సాధనలు వేరే విధంగా చాలా చాలా సాధనలు ఉన్నాయి. అవన్నీ చేస్తే మనం ఆలోచించి చేసుకోవచ్చు. వ్యక్తి మరణించేటప్పుడు పంచభూతాల్లో కలుస్తాడు. అయిన తర్వాత ఆయన సంస్కారాలు మాత్రం నశించవు. ఈ సంస్కారాలు ఏంటి? మన అనుభవాలు, వాసనలు. ఈ వాసనలతోటి మనిషి ఈ మనస్సు ఎక్కడ పోతుందో వాటిని తీసుకుని వెళ్ళిపోద్ది. అవి తీసుకెళ్ళి అదే వాసనతో అదే అనుభవంతో వేరే శరీరంలో ప్రవేశించింది. ఆ శరీరాల నుంచి మీరు తప్పుకోవాలంటే, ఆ చక్రం నుంచి తప్పుకోవాలంటే దేవుడు చెప్పినట్లు మీరు ఆ పద్ధతుల్లో చేస్తే అదంతా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ అధ్యాత్మ యోగం, నియమము, నిష్ఠ ఏదో ఒక రోజు మనం చెయ్యాలి. కానీ గుర్తుంచుకోండి, కాలం అనేది గడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు పోయిన ఒక సెకండ్ కూడా మీకు తిరిగి రాదు. అంటే చాలామంది ఎందుకంటే నాకు ఇప్పుడు తొందర ఉంది, నేను ఎప్పుడో అయినా తెలుసుకోవచ్చు అంటాడు. నెక్స్ట్ క్షణం మీరు ఉంటారో లేదో మీకే తెలియదు. అది అందరికీ తెలుసు ఆ సంగతి. కాకపోతే నేను నెక్స్ట్ ఇయర్ చేస్తాను అంటాడు. నెక్స్ట్ ఇయర్ మీరు ఉంటేనే కదా, అది తెలియదు. అందువల్ల ఎప్పటికప్పుడు మనం సక్రమంగా చేసుకుంటుంటే పైకి పోవడానికి ఆస్కారం ఉంటుందని నా ఉద్దేశం. సో చాలా థ్యాంక్స్. మీకు ఎవరికైనా ప్రశ్న, నా దగ్గర పుస్తకాలు పట్టుకొచ్చాను నేను. డజన్ పుస్తకాలు బ్యాగ్లో ఉన్నాయి అన్నీ. 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చూడడానికి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు వీళ్ళు, రామకృష్ణ మిషన్ వాళ్ళు. చాలా బాగున్నాయి, నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు మిగతా అంటే గురువు ద్వారా నేర్చుకుంటే చాలా వీలు ఉంటుంది. గురువు ద్వారా నేర్చుకోకపోతే కష్టం అవుతుంది. ఇదేంటంటే పుస్తకం చదివి అర్థం చేసుకునే కావు. కథలు చదివితే ఇప్పుడు సత్యం గారి కథలో లేకపోతే చిన్నరాజు గారి కథలో మనం చదివితే అర్థం అవుతాయి ఈజీగా. కానీ ఇవి అలా అర్థమయ్యే కావు. కానీ దానికి గురువు కావాలి. అందువల్ల గురువు కానీ, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కానీ. ఇప్పుడు మనకి దేవుడే గురువు, ఆయన అన్నీ చెప్పాడు. కానీ మనం వేరే గురువు ద్వారా అర్థం చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్స్.